పినోకియో. చాలా సంవత్సరం మునుపు బొమ్మల్ని తయారిచ్చేవాడొకడు ఉన్నాడు. వాడు పేరు గిప్పెటో. వాడు పనిల్ని చేసేటప్పుడు ఆనందంగా చేసేవాడు, కానీ విశ్రాంతి తీసుకునేటప్పుడు చాలా విచారంగా ఉండేవాడు. జీవితం అంతా గడిచిపోయింది, కానీ నాకు ఒక్క పిల్ల లేదు నాది అనుకోవడానికి. ఒకరోజు గిప్పెటో అరణ్యంలోకి వెళ్లి చెట్టుతో ఒక బాలకుడి ప్రతిమని చిత్రించి ఇంట్లో తెచ్చి పెట్టిలో పెట్టాడు. నేను నిన్ను పినోకియో అని పిలుస్తాను. మరి ఆ రోజు రాత్రి కిటికీ ద్వారలో ఒక ప్రకాశమైన నక్షత్రాన్ని చూశాడు. గిప్పెటో దాని ముందు తన మనసులో ఉన్న కోరికల్ని ఆశతో ముందు పెట్టాడు. ఇలా అని చెప్పాడు, నేనొక వరం అడిగేలా ఉండుంటే నాకొక కొడుకు ఉండుంటే బాగుండేది అని అడిగేవాడిని. మరి అదే రాత్రి ఆ ప్రకాశమైన నక్షత్రం కిటికీ నుంచి గిప్పెటో నిద్రించిన గదిలోపు దూరింది. మరి ఒక ప్రకాశమైన వెలుగుని కూడా మరి నీలి దేవతలా పరివర్తించుకొని గిప్పెటోకి ఇలా చెప్పింది, నువ్వు అందరికీ అందమైన బొమ్మల్ని మరి వాచుల్నిచ్చి ఆనందం కలిగిస్తావు. ఇప్పుడు ఇది నా వంతు నీ ఆశల్ని నెరవేర్చడానికి. మరి పినోకియో వైపు తిరిగి ఇలా చెప్పింది, ఓ చిన్న డొల్లు బొమ్మనే, నువ్వు నిజమైన అబ్బాయిలాగా నడుచుతూ మాట్లాడొచ్చుము. మరి తన దండం నుంచి ఆ టోలు బొమ్మని అంటింది. నువ్వు నీ ధైర్యంని మరి నిజాయితీని రుజువు పడిపిస్తే నువ్వు ఒక రోజుకి అబ్బాయని తెలుస్తుంది. నిదానంగా పినాకియో వాడు కన్నుల్ని తెరిచాడు. మరి దేవతతో ఇంకొక ఆజ్ఞ ఇంకొక మనిషి పుట్టాడు. జెమిని క్రికెట్ని చూడండి, వాళ్ళు మీకు అన్ని విషయంలోనూ తెలివైన ఎంపికల్ని ఇస్తారు. మరి ఇలాగే నీలి దేవత గాలితో రభసంలో మాయమైంది. మరి మరుసటి రోజు గిప్పెటో లేచి ఇలా చెప్పాడు, నేను వెళ్ళి పినోకియోని కబోర్డ్ నుంచి తీస్తాను, ఫైనల్ టచ్అప్ ముగిస్తాను. కానీ పెట్టిగా ఖాళీగా ఉనింది. దీన్ని చూసిన గిప్పెటో ఆకస్మికమయ్యాడు. తరువాత వాడి కోసం వెతుకుతూ ఉన్నాడు. కానీ ఉన్నట్టుండి ఎక్కడో ఒక కంఠం వినపడింది. పాపర్, నేను ఇక్కడున్నాను పాపర్. ఏంటి, నువ్వు మాట్లాడగలవా? అవును, మీ అబ్బాయి పినాకియోని నేను. ఇది ఎలా సాధ్యమో? మరి ఖుషీతో వాడు వైపు వెళ్లి కౌగిలించుకున్నాడు. ఓ పినోకియో, నా కొడుకు. ఇలా అని వాడు ఆనందించాడు. మరి ఒకరోజు పినోకియో కొన్ని అబ్బాయిలు పాఠశాలకి పోయేది చూసి మరి అడిగాడు, నేను పాఠశాలకి వేరే అబ్బాయిలాగే వెళ్ళాలి. ఒకరోజు గడిచి గిప్పెటో పాఠశాల పుస్తకంతో ఇంటికొచ్చాడు. ఇప్పుడు నువ్వు బడికి వెళ్ళొచ్చు. మరుసటి రోజు పినోకియో ధన్యవాదాలను చెప్పుతూ గిప్పెటోకి ఇంటి నుంచి బయటికి నడిచాడు. మరి చాలా ఆనందంతోటి పాఠశాల వైపు నడిచారు. మరి వాళ్ళకి దోవలో ఒక ఆశ నిండిన నక్క మరి ఒక చెవటి పిల్లి దొరికింది. ಎಂತ ಒಳ್ಳೆ ಹುಡುಗ ನೀನು. ಮತ್ತೆ ಈ ತರದಿಂದಲ್ಲಿ ನೀನ್ ಎಲ್ಲಿ ಹೋಗ್ತಿದ್ಯಾ? నేను పాఠశాలకి వెళ్తున్నా. ನೀನ್ ನಮ್ ಜೊತೆ ಜಾತ್ರೆಗೆ ಬರ್ಬೇಕು. ఇలా చెప్పుతూ పినోకియో భుజం మీద చెయ్యేసింది. ನನ್ ಮಾತ್ ಕೇಳು, ನೀನ್ ಏನೇ ಕಲಿಬೇಕಂದ್ರೂ ನೀನಲ್ಲಿ ಕಲಿಬಹುದು, ಅದು ಆರಾಮಾಗಿ. నిజంగా? ನಾನ್ ಬೇಕಂದ್ರೆ ಒಂದು ಬಾಂಡ್ ಅಲ್ಲಿ ಬರಿತೀನಿ, ಮತ್ತೆ ನೀನ್ ಅದನ್ನ ತಗೋಬಹುದು. నిజంగా? ನೀನ್ ಅವನ ಹತ್ರ ತಗೋಬೇಕು. ಬಾಯ್ ಮುಚ್ಚು ಮೂರ್ಖ, ಅವನ್ ಮಾತನ್ ಸೀರಿಯಸ್ ಆಗಿ ತಗೋಬೇಡ ಪಿನೋಕಿಯೋ. ಬಾ, ನಾವು ಅಲ್ಲಿಗೆ ಹೋಗೋಣ, ಮತ್ತೆ ನೀನೇ ನೋಡಬಹುದು. మరి జెమిని చెప్పింది, పినోకియో వాడేం మాట్లాడతాడని వాడికి అర్థం కాలేదు. నక్క వాడు చేతిని మడుచుతూ వాణ్ణి దూరానికి పారేసింది. ಮತ್ತೆ ಈ ತರದಿಂದಲ್ಲಿ ನೀನ್ ಎಲ್ಲಿ ಹೋಗ್ತಿದ್ಯಾ? ఓకే, ఉత్సవానికి వెళ్తాం. ఇలా చెప్పుతూ వాళ్ళు బదిలారు. వద్దు పినోకియో, పోవద్దు. కానీ పినోకియో కానీ నక్క మరి పిల్లి కానీ వాడు మాటల్ని పట్టించుకోలేదు. వాళ్ళు దానిలోపు జాతరకి వెళ్లి అక్కడ నడిచే బొమ్మలాటంని చూస్తున్నారు. అక్కడ పూర్తి జనాలున్నారు. నేను ఒక టొల్లు బొమ్మని వాళ్ళలాగే నృత్యం చేస్తా. పినోకియో ఉన్నట్టుండి ఆ వేదిక మీద దుమికి అక్కడ ఉన్న వేరే ఆటగారులతో నృత్యం చేయడం ప్రారంభించాడు. జనాలు ఆనందించారు.
ఆ తోలు బొమ్మని చూడండి, దానికి దారమే లేదు. దానికి దారం లేదా? ఆశ్చర్యంగా ఉండే. అందరూ నవ్వారు, బాగా నవ్వారు. వేదిక మీద కాసుల్ని విసిరి కొట్టారు. స్టాంబూలి అనే మనిషి జాత్రని నడిపించేవాడుగా ఉన్నాడు. మరి జనాలు వేదిక మీద కాసుని విసిరి కొట్టడం చూసి చాలా ఆనందించాడు. వాడు చాలా క్రూరిగాను చెడ్డ మనిషిగాను ఉన్నాడు. ఓహో బంగారం, బుగ్గల్ని ముట్టుతూ, ఈ దారం లేని తోలు బొమ్మ నన్ను శ్రీమంతుడుగా చేస్తుంది. మరి అక్కడ నడిచింది ఏమంటే పినోకియో ఎత్తుకుని పంజరంలోకి దూకారు. హే, నాకది తిరిగిచ్చాయి. నేను పాపర్కి చెప్తాను, వాడు వస్తే నీకు మంచి పాఠం నేర్పిస్తాడు. ఓహో, నువ్వు నన్ను మూర్ఖుడిని అనుకున్నావా? నువ్వు ఎంత అరవాలనుకున్నావు? నేను ఈ రోజు కోసం ఎన్నాళ్ళు నుంచి వేచి ఉన్నానో తెలుసా? నువ్వే నన్ను శ్రీమంతుడిగా చెయ్యవచ్చు. సింబాలి ఆ స్థలం నుంచి వెళ్లే పాటు పినోకియో అరవడానికి మొదలుపెట్టాడు. సహాయం కోసం పిలిచాడు. జెమినికి ఆ కంఠం వినపడింది. హో, నేను దొరుకున్నాను. ఎలా జరిగింది ఇది? ఇదెందుకంటే నువ్వు నన్ను నిరాకరించావు. సరే, నువ్వు ఏడవద్దు, నేను నీతోనే ఉన్నాను. దీనికి ఏమన్నా ఒక దారి కనిపెడతాం. తక్షణ ఉఫ్ అని శబ్దం చేస్తూ నీలిదేవత ప్రత్యక్షమైంది. ప్లీజ్, నాకు సహాయం చేస్తావా? సరే, నువ్వు మొదలు ఆ పంజరంలోకి ఎలా వెళ్ళావు? వాడు నడిచిన ఘటనంలో దేవతకి అబద్ధం చెప్పడం నిర్ధారించాడు. మరి చెప్పాడు, నన్నెవరో దోచుకుపోయారు. నువ్వు చెప్పేది నిజమా? ఇలా అని దేవత అడిగినప్పుడు పినోకియో ముక్కు పెరిగింది. అవును, దోచుకుపోయారు. 2 నుంచి, లేదు 4 నుంచి. ముక్కు మళ్ళీ పెరిగింది. నాకు భయం చూపించి నా పుస్తకంని నా దగ్గర ఇంకా దోచుకొని నా పంజరంలోకి వేశారు. వాడ ముక్కు ఇంకంత పెరిగింది, ఇంకా పెరిగింది, పెరుగుతూ వెళ్ళింది. పినోకియోకి ఇంకేమీ కనిపించట్లేదు. వాడు పెద్ద రాక్షస ముక్కుని వదిలి మరి పక్షులు గూడు కట్టడం ప్రారంభించింది. ఎందుకు నా ముక్కు ఇంత పెద్దగా పెరిగాయి? పినోకియో, నువ్వు ఏమి నడిచిందని తెలుసుకోవాలి. నేను ఈ ఉత్సవానికి రావాలని అనుకున్నాను. అందుకే నక్కతోనూ పిల్లితోనూ ఉత్సవానికి వచ్చాను. ఇప్పుడు ముక్కు చిన్నదైంది, మరి గూడు కింద పడింది. తర్వాత ఎవరూ తెలియనన్ని పంజరంలో వేసేశారు. మరి ముక్కు పాత మాదిరిగా అయింది. నువ్వు ఇక్కడి నుంచి బయటపడడానికి సహాయం చేస్తాను. మరి దేవతతో అలరించి పినోకియో పంజరం నుంచి బయటపడ్డాడు. తీసుకో నీ పుస్తకాల్ని. ఇంక మీద ఇదన్నీ నీ బాధ్యతనే. ఇంక మీద మంచి పనులు చేసి మంచి పేరుని తీసుకో. ఈ సంభాషణం తరువాత నీలిదేవత మాయమైంది. పినోకియో పాఠశాల వైపు వెళ్ళాడు. మరి వాడు వెళ్లే దోవలో ఒక మనిషి తెల్ల గుర్రంతో వాడి కోసం కాస్తూ ఉన్నాడు. మరి వాడు అది విశాల ద్వీపమని చెప్పాడు. అబ్బాయి, ఒక రైడ్కి వస్తావా? వద్దు, ధన్యవాదాలు. నేను పాఠశాలకి వెళ్ళాలి. నువ్వు నాతో వస్తేనే మంచిది. సరే, కానీ ఇప్పటికిప్పుడే నేను పాఠశాలకి వెళ్ళాలి. పినోకియో ఎప్పుడు లోపలికి వెళ్ళాడో కోచ్ మ్యాన్ ఇలా చెప్పాడు. పిల్లవాడా, అబ్బాయిలు స్కూల్కి ఎందుకు వెళ్తారో నీకు తెలుసా? కొన్ని విషయాల్ని నేర్చుకుని పెరగడానికి. దాని నుంచి మనకేం కావాలనో అది చేసుకోవచ్చు. సరే, నువ్వేం చెయ్యాలనుకున్నావో అది నువ్వు ఇప్పుడే చెయ్యొచ్చు అని నేను నీకు చెప్తే ఈ క్షణమేనా? అవును. బుక్స్ వదిలే, స్కూల్ వదిలే, ఆలోచించు. ఇక్కడ ఉండే క్యాండీస్ అన్ని నువ్వు తిను. ఏమి క్యాండిలా? అవును, ఐస్ క్రీమ్లు, చాక్లెట్లు, క్యాండీలు, కానీ అన్ని ప్లెజర్ ఐలాండ్ పైన మాత్రమే. ప్లెజర్ ఐలాండ్? నీలాంటి పిల్లోళ్ళకి ప్రపంచంలోనే అద్భుతమైన జాగా. వాడు మాటల్ని పెట్టించుకోదు పినాకియో. ఎందుకు ఆలస్యం? ప్లెజర్ ఐలాండ్ ఎక్కడుందో నాకు తెలుసు, తీసుకెళ్తాను. ఏమంటావు పిల్లవాడా? మనమందరూ అక్కడికి వెళ్తాం. ఇప్పుడు ఆనంద ద్వీపానికి వెళ్తాం. మరి వెళ్దాం రండి. కొంచెంసేపు తరువాత ఆ బండి నిల్చుకొనింది. మరి పినోకియోలు చూసి చాలా ఆనందించాడు. కోచ్ మ్యాన్ చెప్పింది నిజమని తెలిసింది. ఎక్కడ చూసిన హిమగడ్డలతో రాశి, మరి ఐస్ క్రీములతో రాశిలే అక్కడ ఉనింది. ఆ అబ్బాయి ఎంత కావాలనో తింటూ అక్కడ రోజు పూర్తిగా గడిచడం ఉనింది. మరి అక్కడ ఎవ్వరూ పని చేయడం అవశ్యం లేదు.
కొన్ని రోజులు గడిచి అక్కడ ఒక దుర్వాసన వచ్చింది. ఇక్కడ ఉన్న అన్ని అబ్బాయిలు ఎక్కడికి వెళ్లారు? ఇక్కడ వెట్టి గాడిదలుంది. నే ఇక్కడ ఎప్పుడు చాలా అబ్బాయిలు ఉండేదాన్ని చూసిండాను. కాస్తసేపులోపు వాడ చెవులు గాడిద చెవులుగా మారింది. ఇంకా కాస్తసేపు తర్వాత వాడి ఇంకొక చెవులు కూడా గాడిద చెవిగా మారింది. హౌ, నీకు ఏం కలుగుతూ ఉంది? నాకేం తెలియదు. హౌ, ఇప్పుడు నాకు తెలిసింది. అబ్బాయిలందరూ గాడిదలుగా మారుతున్నారు. మరి ఆ గాడిదల్ని అమ్ముతారు. పినోకియో, మనం ఇక్కడి నుంచి తక్షణం వెళ్ళాలి. నడి బిన్నె, వెళ్దాం రా. పరిగెత్తు బిన్నె. వాళ్ళు ద్వీపం నుంచి పరిగెడుతూ వచ్చారు. వాళ్ళు ఆ ద్వీపంలోకి ఒక మనిషిని చూశారు. వాళ్ళు ఆ మనిషిని పిలిచారు. దయచేసి సార్, నేను వయసైన గిపాటోని వెతుకుతూ ఉన్నాను. మీకెక్కడైనా కనిపెట్టారా? అవును, అది ఆ ముసలాయన కొడుకే. ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. ఆ ముసలాయన వెతకడానికి వెళ్ళి మళ్ళీ తిరిగి రానే లేదు. ఎక్కడికి వెళ్ళాడో పాపం. లేదు, ఇదంతా మొత్తం నా తప్పు. నే మా నాన్నని చూడాలి. నే మా నాన్నని కనిపెడతాను. పినోకియో తక్షణం సముద్రంలోకి దిగాడు. మరి క్రికెట్ కూడా వాడు వెనక పడ్డాడు. పినోకియో మానల్ నుంచి చేయడం వల్ల కాస్తసేపులో నీళ్ళలో తేలాడు. మరి కాస్తసేపులో వాడు వైపు ఒక పెద్దదైన వస్తువు ఒకటి చాలా రభసంగా వచ్చింది. ఒకే క్షణంలోపు పెద్ద వేలొకటి వచ్చి వాణ్ణి దాడి చేసింది. మరి దాని పెద్ద పళ్ళుతో వాణ్ణి మింగి సమాధానమైంది. పినోకియో తక్షణంలో చీకట్లో ఉన్న పొట్ట లోపల ఉన్నాడు. నీకేం కాలేదు కదా? ఇలా చెప్పాడు పినోకియో. నేను బానే ఉన్నాను. ఒక నిమిషం ఉండండి. నానా, మీరు నా నాన్ననా? నానా, నేను మీ పినోకియోని. పినోకియో నా కొడుకు. ఓ, నేను కలగంటున్నాననుకున్నాను. ఒకే క్షణంలో వాళ్ళిద్దరూ కౌగులించుకున్నారు. మరి క్షమాపణ అడిగాడు. మరి వాడు తల్లిని విడిచి వెళ్ళిన దానికి బాధపడాడు. నన్ను దయచేసి క్షమించండి నాన్న. నేనేం తప్పు చేశానని గ్రహించాను. ఇంకోతోరి ఇలా చెయ్యను నాన్న. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఓకే, నా దగ్గర ఒక ఐడియా ఉంది. మనం ఇక్కడ నిప్పు రగిలించి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. వాళ్ళు ఆకస్మికంగా ఆ వేలు మింగిన ఇనుముని చూశారు. మరి వాళ్ళు దాన్ని చేర్పడం మొదలెట్టారు. ఇలా చేస్తేనే దానికి తుమ్ములొచ్చేది. మరి పినోకియో వాడు సేకరించిన కొన్ని వస్తువుల్ని పెట్టి గట్టిగా నిప్పు రగిలిచ్చాడు. మరి పొగ ఆడించాడు. మరి ఆ పొగనింకా ఆ తిమింగలం దగ్గింది. మరి తుమ్ములు వేసింది. అది తుమ్మిన రభసానికి పినోకియో, గిపెటో మరి క్రికెట్ దాని పొట్ట నుంచి బయటకి వచ్చారు. మరి దొల్లుతూ సముద్రంతో నీళ్ళని చేరారు. మరి ఈజుతూ నదితో తీరంని చేరారు. మరి నీలి దేవత వాళ్ళ ముందుకి ప్రత్యక్షమైంది. పినోకియో, నువ్వు మీ నాన్నని కాపాడావు. నువ్వు సరి అయిన మార్గంని అనుసరించి వచ్చిన వల్ల నువ్వు ధైర్యమైన ప్రామాణిక అయిన అబ్బాయిని రుజువైంది. నువ్వు ఇప్పుడు నిజమైన అబ్బాయిగా మారుపడతావు. నీలి దేవత తన దండం నుంచి పినోకియోని నీవింది. మరి పినోకియో వాడిని వాడే చూసుకున్నప్పుడు వాడు మాంసంతో నిండిన మనిషి అయ్యున్నాడు. మరి నీలి దేవత క్రికెట్ వైపు తిరిగి మన పని ఇక్కడికి ముక్తాయమైందని మాయమయ్యారు. దీని తరువాత పినోకియో మళ్ళీ గిప్పెటో ఆనందంగా ఉన్నారు. ఇక్కడికి ముక్తాయం. If you enjoyed this story, please like and subscribe our channel and press the bell icon to get future updates. And don't forget to comment.